ఆ ఇళ్ళకి తెలియదు. ఈ పెద్ద మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఇంట్లో భార్యకి చెప్పాలి. మొగాళ్ళందరికీ దండం పెట్టి చెబుతున్నా, 10,000 దాటి ఎవడి దగ్గర అప్పు తీసుకున్నా, ఎవడికి అప్పు ఇచ్చినా, ఎవడికి దానం చేసినా భార్యకి చెప్పండి. ఆవిడ అనుమతి ఇస్తేనే చేయండి, లేకపోతే మానేయండి. ధర్మశాస్త్రం చెప్పింది. వచ్చినట్టు క్లబ్బుల్లోనూ సంఘాల్లోనూ చేరి దాన ధర్మాలు చేసి మన ప్రతిష్ట పెంచుకుని చివరిని భార్యను రోడ్డు మీద పరేయమని ధర్మశాస్త్రం చెప్పాలి. మహాపాపం అది. భార్యకి పిల్లలకంటే ముఖ్యంగా ముందు భార్యకి తాను లేకపోయినా సుఖంగా బతకగలిగే ఏర్పాటు మొగాడై చెయ్యాలి. చేయకపోతే పాపాత్ముడి కింద లెక్క. ఆవిడ అడగదు ఆ విషయం. మీకంటే నాకు ఇవన్నీ ఎక్కువేమిటి అంటారు, కానీ బతకాలి కదా. లేకపోతే ఇవాళ ప్రభుత్వాలు చెప్పడం ఏంటండి, 2,000 ఇస్తా, 3,000 ఇస్తా. 3 ఏమయ్యాడు నాకు అర్థం కాదు. పిల్లలు ఏమయ్యారండి? ఎంతమందికి ప్రభుత్వాలు ఇస్తారు ఆలోచించండి. ఎన్ని ఏళ్ళు ఇస్తారు? అలాగా ఎన్ని ఏళ్ళు ఇస్తారు? ఎందుకు వస్తుంది? మనకెవరికీ లేదు. ఇంకా పైగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా, మనం ఇవ్వడం మానేశాం. నీకు వస్తుందిగా పింఛను, ఎంతమ్మా?